హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్విఆర్ ప్రసాద్. ఈరోజు నేను మీకు సాగర్ హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవేకి సంబంధించినటువంటి కంప్లీట్ వ్యూని మీకు నేను చెప్పబోతున్నా. దీంట్లో మనం మొదటగా సాగర్ హైవేని కానీ తీసుకున్నట్లయితే, సాగర్ హైవేలో ఇబ్రహీంపట్నం అనేటటువంటిది ఒక మేజర్ విలేజ్ ఉంటుంది. ఇది దాటి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత యాచారం అనేటటువంటి విలేజ్ వస్తుంది. ఈ యాచారం నుండి ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ 200 ఫీట్ రోడ్డు ఒకటి 22 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ రోడ్డు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డుకి పైభాగాన ఇప్పుడు మనకి 19,000 ఎకరాల్లో ఫార్మా సిటీ అని ఉంటుంది. ఈ ఫార్మా సిటీని ఇప్పుడు ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీగా ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇది సాగర్ హైవేకి ఉన్నటువంటి మెయిన్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా మనం శ్రీశైలం హైవేని కనుక తీసుకున్నట్లయితే, ఈ శ్రీశైలం హైవేలో ఓఆర్ఆర్కి ముందు హార్డ్వేర్ పార్క్ అనేది ఒకటి ఉంటుంది. ఈ తర్వాత మనం ఈ శ్రీశైలం హైవేని కనుక తీసుకుంటే, ఇక్కడ మనకి తుక్కుగూడ అనేటటువంటి ఒక మేజర్ విలేజ్ ఉంటుంది. ఇది దాటిన తర్వాత మనకి ఫ్యాబ్ సిటీ అనేటటువంటి ఒక పెద్ద ఈ ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది. ఇది దాటి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఈ 200 ఫీట్ రోడ్డు 22 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. దీనిపైన ఉన్నటువంటి ఈ ఫోర్త్ సిటీ ఈ శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి రెండింటికి కూడా ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ శ్రీశైలం హైవేలో నుంచి మనం బెంగళూరు హైవేకి కనెక్టివిటీ ఉంటుంది. ఈ బెంగళూరు హైవే కనెక్టివిటీలో మనకి మహేశ్వరం అనేటటువంటి ఒక పెద్ద విలేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ మహేశ్వరం విలేజ్లోనే ఎలక్ట్రానిక్ సిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ శ్రీశైలం హైవేకి ఈ ఫ్యాబ్ సిటీ, ఫోర్త్ సిటీ తోటి పాటు ఈ ఎలక్ట్రానిక్ సిటీ అనేది కూడా ఒక వండర్ఫుల్ సపోర్ట్గా ఈ శ్రీశైలం హైవేలో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం మేజర్గా కనుక తీసుకున్నట్లయితే బెంగళూరు హైవే. ఈ బెంగళూరు హైవే మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ ఎయిర్పోర్ట్ తర్వాత మనం ఎలా కనుక వచ్చినట్లయితే, ఇది ఫస్ట్ మనకు కొత్తూరు జంక్షన్. ఈ కొత్తూరు జంక్షన్ వరకు మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. అదేవిధంగా 111 జీవోస్ ఉన్నాయి. ఇది దాటి మనం ఎలా ముందుకు వచ్చేస్తే ఇది షాద్ నగర్ సర్కిల్. ఈ మధ్యలో మనకి చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు ఏంటి అనేది నేను మళ్ళీ వాటి నేమ్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ బెంగళూరు హైవేలో మనకి మేజర్గా కనుక తీసుకున్నట్లయితే బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, అదేవిధంగా పోలేపల్లి సెజ్ అనేది ఒక ఇండస్ట్రియల్ ఏరియా. అదేవిధంగా మనకి షాద్ నగర్ నుంచి ఇటు లోపలికి వస్తే ఇక్కడ మేకాగూడ అనేటటువంటి ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. సో ఈ ఏరియాలో మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఈ బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, పోలేపల్లి సెజ్, మేకాగూడ ఇండస్ట్రియల్ ఏరియా అనేది మనకి చాలా ఈ బెంగళూరు హైవేకి సపోర్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఫోర్త్ సిటీ అనేది ఏదైతే చెప్పారో, ఈ ఫోర్త్ సిటీలో ఇంతకుముందు మనకు ఫార్మా సిటీ అనేటటువంటిది ఏరియా అక్కడ ఉంది. కాబట్టి దీంట్లో నెంబర్ ఆఫ్ కంపెనీలు ఇంతకుముందు ఎంఓఎల్ చేసుకున్నాయి. ఇక్కడ ఫోర్త్ సిటీని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఫార్మా సిటీలో ఉన్నటువంటి కంపెనీలు మొత్తాన్ని కూడా ఈ బెంగళూరు హైవేకి మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఇక్కడ ఎంఓఎల్ చేసుకున్నటువంటి కంపెనీలు మొత్తం కూడా ఇటు మేకాగూడ కానివ్వండి, బాలనగర్ కానివ్వండి, పోలేపల్లి సజ్ కానీ వీటిల్లోకి దాన్ని ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, బాలనగర్ హైవేలో ఒక అద్భుతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీని ద్వారా బాలనగర్ అనేది ఈ బెంగళూరు హైవే అనేది ఒక అద్భుతమైనటువంటి ఏరియాగా మారబోతుంది. అదేవిధంగా ఈ బెంగళూరు హైవేని కనుక తీసుకున్నట్లయితే, బెంగళూరు హైవే ఒక లార్జెస్ట్ లెంత్ ఉన్నటువంటి హైవే బెంగళూరు హైవే. ఈ బెంగళూరు హైవేని గవర్నమెంట్ అనేది ఎంత సపోర్ట్ చేస్తుంది అంటే, ఇక్కడ మనకి ఈ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కొలాబరేషన్ తోటి ఇది బెంగళూరు హైవేని 12 లైన్ల హైవేని చేయబోతున్నారు. సో 12 లైన్ల హైవే చేస్తున్నారు అంటే ఆ బెంగళూరు హైవేకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనకి జస్ట్ ఒక అవగాహన అనేది దీని ద్వారానే మనకి కలుగుతుంది. అదేవిధంగా ఈ బెంగళూరు హైవేలో ఉన్నటువంటి కంపెనీలు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే ఇక్కడ మనకి ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి నేను కేవలం వాటి పేర్లు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో బెంగళూరు హైవేలో ఒక వన్ సైడ్ డెవలప్మెంట్స్ మొత్తం కూడా మీకు చెప్పబోతున్నా. దీంట్లో మనకి ఎయిర్పోర్ట్ ఒకటి, ఎయిర్ కార్గో ఒకటి, జాన్సన్ అండ్ జాన్సన్,
జేపీ దర్గా, పిఎన్జి, అమెజాన్, డిఎల్ఎఫ్, ఎంఎస్ఎన్, జూ పార్క్, ఎంఎంటిఎస్, నూర్ కాలేజ్, బాలాజీ టెంపుల్, హెరిటేజ్ స్కూల్, నాట్కో, బూర్గుల, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఇవన్నీ కూడా బెంగళూరు హైవేకి వన్ సైడ్ ఉండేటటువంటి డెవలప్మెంట్స్. అదేవిధంగా మనం ఇటు రైట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే సింబియాసిస్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, అదేవిధంగా కన్హా శాంతివనం, షాద్ నగర్ కమర్షియల్, అదేవిధంగా ఎన్ఆర్ఎస్సి, ఫార్మసెస్, జీవీకే, అదేవిధంగా పోలేపల్లి పార్క్, పోలేపల్లి సెజ్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ సైడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అసలు మనకి ఈ హైవేలో మనం పెట్టుబడి పెడితే మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది అనే దానికోసం ఇది నేను మీకు ఈ మ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు